టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు బిల్కిస్ బానో కేస్ గురించి చూద్దాం. కేస్ లాస్ అనేవి పాలిటీలో చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఈ బిల్కిస్ బానో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసెస్ ఇన్ పాలిటీ. క్లియర్? రైట్. అయితే ఏం జరిగింది, అసలు కేసు ఏంటి, అండ్ ఇప్పుడు కాంటెక్స్ట్లోకి మళ్ళీ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం అన్నీ చూద్దాం. సో జాగ్రత్తగా క్లాస్ అంతా కూడా మీరు వింటే ఈ కేసు అనేది చాలా వెరీ సింపుల్ ఈజీ కేసే, మీకు ఈజీగా గుర్తుంటుంది. రైట్? ఎస్. సో ఇంకెందుకు లేట్, అండ్ ఈ పీపీటీ గురించి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. పీపీటీ మొత్తం కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట చదువుకోవడానికి. అంతకుముందు ఒకసారి చూడమ్మా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కేవలం 50,000కి, క్లియర్, 50,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే మీరు ఆఫ్లైన్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ చూడమ్మా, ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది 31 ఆగస్ట్ వరకు. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో ఈవెన్ స్టేట్ అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు అన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉండడం వలన మీరు ఎన్నిసార్లు అయినా రివైజ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. రైట్? సో ఇంకా డిలే చేయకండి అండ్ ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో చూడమ్మా, ఎజెండా ఆఫ్ ద డే. అయితే ఈ బిల్కిస్ బానో కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్లోకి ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం. అండ్ తర్వాత ఈ కేసు ఏంటో అనేది చూద్దాం. అండ్ ఈ కేసు యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చూద్దాం. అసలు ఈ కేసులో ఏం జరిగిందో చూసుకుంటూ అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా దిస్ ఈజ్ రిలేటెడ్ టు కన్విక్ట్స్, రెమిషన్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, ఐపీసీ సెక్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఏమున్నాయో మనం చూసుకుందాం. అండ్ లాస్ట్లో క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా అటెంప్ట్ చేస్తే కంప్లీట్గా టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. రైట్? ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటో చూడండి. కాంటెక్స్ట్ ఒక్కసారి మీరు చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అన్న బ్యాక్గ్రౌండ్తో మొత్తం నేను డీటెయిల్డ్గా చెప్తాను. అయితే సుప్రీంకోర్టు అయితే నిన్న థర్స్డే ఇట్ క్వశ్చన్డ్ ఏంటి, ద సెలెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ రెమిషన్ పాలసీ. రెమిషన్ అంటే ఏంటి? రెమిషన్ అంటే జైల్లో ఉన్న వ్యక్తులని వాళ్ళ యొక్క అఫెన్స్ చేసిన దానికి పనిష్మెంట్ ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని వదిలేసి మరి వీళ్ళని బయటికి రిలీజ్ చేస్తారనమాట. రెమిషన్ అంటే ఏంటి? ఆల్రెడీ కన్విక్టెడ్ పర్సన్స్, ఎస్, ఒక శిక్షను అనుభవిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు రెమిషన్ పాలసీ టు ప్రిజనర్స్ ఇన్ ద జైల్స్ అట్ ది హియరింగ్ ఆఫ్ పిటిషన్స్ అగెయిన్స్ట్ ది ఎర్లీ రిలీజ్ ఆఫ్ 11 కన్విక్ట్స్ అండర్ ద బిల్కిస్ బానో కేస్. క్లియర్? సో ఇప్పుడు కాంటెక్స్ట్ అనేది మీకు సింక్ దొరకకపోవచ్చు. ఇప్పుడు అసలు కేసులో ఏం జరిగింది అనేది టోటల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం చెప్తాను, చూడండమ్మా. అయితే వాట్ హ్యాపెన్ 1991లో మీరు చూసుకున్నట్లయితే 1991లో దట్ మనకి బాబ్రీ మసీద్ డిమోలిషన్ అనేది జరిగింది, అవునా? బాబ్రీ మసీద్ డిమోలిషన్, ఈ కేసు ఈ రోజుకి క్లోజ్ అయిపోయింది అనుకోండి. బట్ బాబ్రీ మసీద్ డిమోలిషన్ 1991లో జరిగింది. అయితే బాబ్రీ మసీద్ డిమోలిషన్ ఎవరు చేశారు? హిందుత్వ గ్రూప్కి సంబంధించిన కొంతమంది కర్ సేవక్స్. క్లియర్? కొంతమంది కర్ సేవక్స్ బాబ్రీ మసీద్ డిమోలిషన్ని చేయడం జరిగింది. అయితే దీనికి ఎగెయిన్స్ట్గా కొంతమంది ముస్లిమ్స్, గుర్తుంచుకోండి, ఈ కర్సేవక్స్కి, ఈ చేసిన యాక్షన్కి ఎగెయిన్స్ట్గా కొంతమంది ముస్లిం వాళ్ళు ఈ కర్సేవక్స్ ఒక ట్రైన్లో వస్తుంటే ఆ ట్రైన్కి నిప్పు పెట్టడం జరిగిందనమాట. క్లియర్? ఎందుకు? ముస్లిమ్స్కి ఇంపార్టెంట్ అయిన ఈ బాబ్రీ మస్జిద్ని డిమోలేషన్ చేసినందుకు కోపంతో కొంతమంది ముస్లిమ్స్ ఈ కర్సేవక్స్ వెళ్తున్న ఒక ట్రైన్, దట్ ఈజ్ సాబర్మతి ప్యాసింజర్, ఆ ప్యాసింజర్కి నిప్పు పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు వెంటనే చేయలేదు. బాబ్రీ మసీద్ డెమోలిషన్ 91లో జరిగినప్పటికీ ఈ కర్సేవక్స్ని 2002లో, క్లియర్, 2002లో పక్కా ప్లాన్తో కొంతమంది కర్సేవక్స్ ఎవరైతే బాబ్రీ మసీద్ని డిమోలిషన్ చేశారో వాళ్ళు ఒక ట్రైన్లో వెళ్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్తో క్లియర్గా చూసుకొని ఆ ట్రైన్ బోగిని కాల్ చేయడం జరిగిందనమాట. సో దీంతో చాలామంది కర్ సేవక్స్ అందులో చనిపోయారు. దాదాపుగా రిపోర్ట్ సేస్
నియర్లీ 60 పీపుల్ దాకా, నియర్లీ 60 పర్సన్స్ దాకా ఈ కర్సేవక్స్ చనిపోయారు అని చూస్తాం. అయితే ఈ ముస్లిమ్స్ ఇట్లా చేశారు అని చెప్పి కొంతమంది హిందూ రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ ముస్లిమ్స్ మీద కోపంతో ముస్లిమ్స్ని ఊచకోత చేయడం జరిగిందనమాట. క్లియర్. సో అప్పుడే గుజరాత్లో, క్లియర్, ఇది సాబర్మతి పాసింజర్ కదా, గుజరాత్లో గోద్రా అనే ఏరియాలో, క్లియర్, గుజరాత్లో గోద్రా అనే ఏరియాలో 2002న కొంతమంది ముస్లిమ్స్ని చంపడం జరిగింది. క్లియర్. సో ఆ 2002లో కొంతమంది ముస్లిమ్స్ని చంపడం జరిగింది. ఎందుకు ముస్లిమ్స్ని చంపడం జరిగింది? ఆ ముస్లిమ్స్ కర్సేవక్స్ వెళ్తున్న ట్రైన్కి నిప్పు పెట్టడం జరిగింది. అసలు ఈ కర్సేవక్స్ ఎవరు? బాబ్రీ మసీద్ని డిమోలిషన్ చేసిన వాళ్ళలో కొంతమంది ఈ కర్సేవక్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. అర్థమైంది కదమ్మా? రైట్. అయితే ఇప్పుడు ఈ బిల్కిస్ బానో కేస్ ఏంటి? 2002లో ఈ హిందూస్ ఏ ముస్లిమ్స్ మీద అయితే టార్గెట్ చేశారో ఈ ముస్లిమ్స్ అందరూ అమాయకమైన ప్రజలు, అవునా? అయితే ఇందులో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరినీ చూడకుండా చాలామందిని చంపడం జరిగింది. అండ్ కొంతమంది ఫీమేల్స్ మీద రేప్ అటెంప్ట్స్ కూడా జరిగాయి అన్నమాట. క్లియర్. కొంతమంది ఫీమేల్స్ మీద రేప్ అటెంప్ట్స్ జరిగాయి, కొంతమందిని చంపేయడం కూడా జరిగిందనమాట. క్లియర్. అండ్ ఇప్పుడు ఈ బిల్కిస్ బానో కేసు కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. ఏంటి? గోద్రా రియోట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ హిందూ ఆర్గనైజేషన్స్లో చంపబడ్డారు. అండ్ ఈమె తప్పించుకోగలిగింది అలాంగ్ విత్ హర్ మదర్. అయితే అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అన్నమాట. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా ఈమెని రేప్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇది టోటల్ కేసు అన్నమాట. సో ఈ కేసు అనేది ఎలా వెళ్ళింది ఏంటో అనేది డీటెయిల్డ్గా చూద్దాము, జాగ్రత్తగా చూడమ్మా. సో బిల్కిస్ బానో హూ వాజ్ ది 5 month ప్రెగ్నెంట్. అప్పటికి ఆమెకి 5 months అన్నమాట. గోద్రాలో, క్లియర్, గుజరాత్లో గోద్రా అనే ఏరియాలో ఈమె ఉంటుంది. సో 27/2022, క్లియర్, February 27న ఈ ఇష్యూ అనేది జరిగిందనమాట. ఎందుకు? ఒక వైలెన్స్ అనేది జరిగింది. దట్ ఈజ్ February 26న సాబర్మతి ప్యాసింజర్ ట్రైన్కి నిప్పు పెట్టడం జరిగిందనమాట. సో దీంట్లో 59 members ఆఫ్ కర్సేవక్స్ చనిపోయారు. క్లియర్. అయితే ఇందులో భాగంగా జరిగిన రియోట్స్లో బిల్కిస్ బానో కూడా ఉన్నది. అండ్ ఈమె అండ్ ఇంకా ఒక 3 month ఓల్డ్ డాటర్ అండ్ మరొక 15 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రియోట్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కోర్స్ ఈమె మాత్రమే అండ్ ఈమె మదర్ మాత్రమే తప్పించుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేశారనమాట. క్లియర్. అంటే ఆమె దగ్గర రిలేటివ్స్ అందరూ కూడా ఈ రియోట్స్లో చనిపోయారన్నమాట. క్లియర్. సి బిల్కిస్ అండ్ ఆమె మదర్ వీళ్ళిద్దరూ మాత్రమే తప్పించుకోవడం జరిగింది. అండ్ రిమైనింగ్ చాలామంది రేప్డ్ అండ్ సివియర్లీ బీటెన్. వాళ్ళందరినీ కొట్టడం జరిగింది అండ్ చాలామంది చనిపోయారు కూడాను. క్లియర్. సో అయితే ఈ అటాక్లో బిల్కిస్ వాజ్ ది ఓన్లీ సర్వైవర్ అలాంగ్ విత్ ఎ మ్యాన్ అండ్ అన్ ఇన్ఫాంట్. క్లియర్. అయితే ఈమె కేస్ని NHRCకి తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈమె కేస్ని తీసుకొని రావడం జరిగింది. అయితే అండ్ ద సుప్రీం కోర్ట్ లీడింగ్ టు అన్ ఎంక్వైరీ బై CBI. క్లియర్. ఈమె ఎప్పుడైతే NHRC దగ్గరికి తీసుకొని రావడం జరిగిందో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి తీసుకొని రావడం జరిగిందో, అండ్ నెక్స్ట్ ఆ కేసు అనేది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ కేసుని CBIకి ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. అనవసరంగా ఏమీ తెలియని అమాయకుల మీద ఇటువంటి దారుణం జరిగింది. క్లియర్. సో అందుకనే ఎవరైతే శిక్షార్హులో వాళ్ళందరికీ కూడా శిక్ష వేయాలి అని సుప్రీంకోర్టు భావించి ఈ కేసు అంతటిని కూడా CBIకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ కేసు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అసలు ఈ కేసు చూసిన వెంటనే మనకి ఏం తెలుస్తుందంటే ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ అనేది ఎంతవరకు పెరిగిపోయిందో తెలుస్తుంది. అవునా? ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు. నిజంగా ఆ కమ్యూనిటీ అది చేసిందా లేదా అని క్రాస్ చెక్ చేయకుండా
కొంతమంది విద్వేషపూర్వకంగా ఈ విధమైన కమ్యూనల్ వైలెన్స్ అనేది చేస్తున్నారనమాట. అంటే ఇలా మత పిచ్చితో కొట్టుకోవడం వలన చాలామంది అమాయకులు చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, అవునా. అండ్ ది అథారిటీస్ ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ జస్టిస్. క్లియర్. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా జస్టిస్ కూడా అథారిటీస్ చేయలేకపోయారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ కేసు ఇంకేం చూపిస్తుంది, ద నీడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ఉమెన్స్ అండ్ మైనారిటీస్ రైట్స్. ఇండియాలో ఉమెన్స్ రైట్స్ అండ్ ఇంకా మైనారిటీస్ రైట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తుందన్నమాట. అండ్ బిల్కీస్ లాంగ్ లీగల్ బ్యాటిల్ అండ్ హర్ సపోర్టర్స్ కరేజ్ డెమాన్స్ట్రేట్ దట్ జస్టిస్ కెన్ బీ అచీవ్డ్, బట్ ఇట్ టేక్స్ పర్సెవరెన్స్, కరేజ్ అండ్ బ్యాకింగ్ ఆఫ్ సివిల్ సొసైటీ. అయితే ఈమె చాలా కష్టపడి ఆమె కేస్ని తీసుకొని వచ్చింది. లాస్ట్కే ఆమె కేస్ సుప్రీంకోర్టులో సక్సెస్ అయ్యింది. అండ్ ఈమె మీద ఎవరైతే ఈ అటెంప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడిందనమాట. అంటే ఏం చూస్తుంది, ఇండియాలో న్యాయం జరగాలి అంటే ఓపిక మీద చాలా రోజులు కరేజ్తో ఉండాలి. అండ్ ఈ టైంలో సివిల్ సొసైటీ కూడా సపోర్ట్ చేస్తేనే ఇటువంటి కేసెస్ వేయగలరు తప్ప లేకపోతే వేయలేరు. క్లియర్. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, చాలా క్లియర్గా చూపిస్తున్నారనమాట. ఇండియాలో ఉమెన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మైనారిటీస్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అండ్ ఒక లీగల్ బ్యాటిల్ గెలవాలి అంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆగాలి అనేది క్లియర్గా చూపిస్తున్నారనమాట. రైట్. ఎస్. కేసు యొక్క క్రోనాలజీ అనేది చూడండి, మనం నెక్స్ట్ పిక్చరైజేషన్లో కూడా చూస్తాం. 2004లో ద అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. 2002లో కేసు కంప్లీట్ అయితే, అంటే రియోట్స్ కంప్లీట్ అయితే 2004లో వీళ్ళని అరెస్ట్ చేశారు. అండ్ ట్రైల్ అనేది గుజరాత్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఫాలోయింగ్ డెత్ థ్రెట్స్ రిసీవ్డ్ బై బిల్కీస్. ఈమెను చంపుతాము అని కొన్ని వార్తలు రాగానే ఈమె కోర్టుకి అప్రోచ్ అయితే కోర్ట్ సింప్లీ గుజరాత్ హైకోర్టు నుంచి మహారాష్ట్ర హైకోర్టుకి కేసు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అండ్ 2008లో స్పెషల్ సిబిఐ కోర్ట్ ఈ 11 మందిని అవును వీళ్ళు రేప్ చేశారు, మర్డర్ చేశారు, వీళ్ళు ఐపీసీ సెక్షన్స్ అన్నీ కూడా బేఖాతరు చేస్తూ అన్లాఫుల్గా అసెంబ్లీ అయ్యారు, కలిశారు అని చెప్పి వీళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఈ కేసులో మరొక 7 మీద ఎటువంటి ప్రూఫ్స్ లేకపోవడం వలన, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకపోవడం వలన ఒక 7 వదిలేయడం జరిగింది. బట్ 11 మందిని మాత్రం క్లియర్గా ఈ ఛార్జెస్ మీద లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు అనేది చేయడం జరిగిందనమాట. క్లియర్. అండ్ 2017లో కూడా ఈ స్పెషల్ సిబిఐ కోర్ట్ ఏదైతే చెప్పిందో దాన్ని బాంబే హైకోర్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది అని చూస్తాం. నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద కంప్లీట్ టైమ్ లైన్ గివెన్ ఇన్ న్యూస్ పేపర్స్. క్లియర్. సో అయితే ఈమె గ్యాంగ్ రేప్కి గురైంది అండ్ మోస్ట్ ఆఫ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ కిల్డ్. సో దిస్ ఈస్ ద ఇష్యూ. 2002లో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది. అండ్ ఆ తర్వాత 2003లో సమ్మరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ 2003లో బిల్కీస్ ఇక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళడం జరిగింది. అండ్ తర్వాత సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ సుప్రీంకోర్ట్ క్లియర్గా స్టేట్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు అని చెప్పి సిబిఐకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ 2003లో సుప్రీంకోర్ట్ కేసుని సుప్రీంకోర్టుకి అప్పగించేశారు పూర్తిగా. అండ్ 2004లో సిబిఐ 12 మందిని అరెస్ట్ చేసింది అండ్ ఇంటర్మ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిందనమాట. అండ్ టోటల్గా 2004 ఏప్రిల్ కల్లా సిబిఐ వాళ్ళు 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 6 పోలీసులు ఉన్నారు, 2 గవర్నమెంట్ డాక్టర్లు కూడా ఉన్నారనమాట. అండ్ తర్వాత సిబిఐ ఫైనల్ రిపోర్ట్ని 2004 మేలో సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ 2004 బిల్కీస్ ఫైల్డ్ పిటిషన్. క్లియర్. గుజరాత్ బయటికి ఈ కేసు అనేది తీసుకొని వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ కేసుని మొత్తాన్ని కూడా సిబిఐ స్పెషల్ కోర్ట్ మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేసిందనమాట సుప్రీంకోర్టు. క్లియర్. ఛార్జెస్ అనేవి ఫైల్ చేశారు. బిల్కీస్ అందులో 12 మందిని గుర్తించడం జరిగిందనమాట. క్లియర్. బట్ స్పెషల్ కోర్ట్ మాత్రం ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్నీ చూసి 11 మందిని మాత్రమే ముద్దాయిలుగా తేల్చడం అనేది జరిగింది. అండ్ అందులో డాక్టర్స్ కానీ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేకపోవడం వల్ల
వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసేసారనమాట. క్లియర్, రైట్. అండ్ సుప్రీం కోర్ట్ dismissed the appeals of 2 doctors and 4 policemen against conviction. 2017లో కొంతమందిని కన్విక్ట్ చేశారు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసినందుకు. వాళ్ళు మళ్ళీ ఎపీల్కి వెళ్ళిన సుప్రీంకోర్టు ఎపీల్ క్యాన్సిల్ చేసేసిందనమాట. అంటే కేస్ డీటెయిల్ ఎలా వెళ్ళింది అనేది చూస్తున్నాం. ఇదంతా మనకి అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. బట్ జనరల్గా చూడండి, 2002లో స్టార్ట్ చేసిన కేసు అనేది 15 years నడిచి 2017 దాకా కూడా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. క్లియర్. అఫ్కోర్స్ కొంతమందికి ఆల్రెడీ 2008లోనే శిక్ష అనేది పడినప్పటికీ కూడా కొంతమంది కేసు ట్యాంపరింగ్ చేసి బయటకు వచ్చేసారు కదా, అంటే కేసు అనేది నడుస్తున్నట్టే లెక్క అనమాట. అయితే 2019లో ఈమెకి అన్యాయం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టుకి చెప్పిందనమాట. బిల్కిస్ బానోకి 50 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వమని, ఒక ఉద్యోగం ఇవ్వమని అండ్ ఒక హౌస్ కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేసిందనమాట గుజరాత్కి. అండ్ బిల్కిస్ 2020లో మళ్ళీ అప్రోచ్ అయింది. ఏంటి దట్ సో ఈమెకి ఏవైతే కంపెన్సేషన్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందో అవేవి కూడా కరెక్ట్గా లేవు, ఇంకా రాలేదు, కొంత చొరవ తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళిందనమాట. రైట్. ఇదంతా పాత ఇష్యూ. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కాంటెక్స్ట్లో ఏంటి అంటే రీసెంట్గా ఈ బిల్కిస్ బానోలో ఈ కన్విక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 11 మంది, వాళ్ళందరినీ కూడా రెమిట్ చేయడం జరిగింది. సార్ రెమిషన్ అంటే ఏంటి? రెమిషన్ అంటే ఇక్కడ వాళ్ళ శిక్షను తగ్గించేసి వాళ్ళని బయటికి పంపించేశారు. ఎంతవరకు వాళ్ళు జైల్లో ఉండేవారు, వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది, అంటే జీవిత ఖైదీ, జీవితాంతం కూడా జైల్లో ఉండాలి. బట్ వీళ్ళ యొక్క జీవిత ఖైదుని తగ్గించి ఇప్పటికే చాలా సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు అని చెప్పి వీళ్ళందరూ కూడా మారిపోయారు, వీళ్ళందరూ కూడా ఎటువంటి తప్పు చేయడం లేదు ఇప్పుడు అని చెప్పి వీళ్ళని బయటికి పంపించేయడం జరిగిందనమాట. ఇలా రెమిట్ చేసి బయటికి వదిలేశారు అని చెప్పి మళ్ళీ బిల్కిస్ బానో కేసు వేయడం జరిగిందనమాట. రైట్. ఇప్పుడు మీకు టోటల్గా కేసు అంతా కూడా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే ఆ కన్విక్ట్స్ని ఎందుకు రిలీజ్ చేయడం జరిగింది? సో వన్ ఆఫ్ దీస్ కన్విక్ట్స్ 3 హైకోర్టు, గుజరాత్ హైకోర్టుకి వెళ్ళారు. దట్ సెక్షన్ 432, 430 ఆఫ్ సిఆర్పిసి, క్లియర్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడం జరిగింది. బట్ అయితే హైకోర్టు దీన్ని క్యాన్సిల్ చేసిందనమాట. ఎందుకు? సెంటెన్స్ ఎవరిచ్చారు? మహారాష్ట్ర ఇచ్చింది. సో మీరు అడిగే రెమిషన్ కూడా మహారాష్ట్రలో హైకోర్టును మాత్రమే అడగండి, గుజరాత్ హైకోర్టుని అడగద్దు అని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. అయితే వీళ్ళు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు రెమిషన్కి. ఏమని? దట్ మేము 15 సంవత్సరాలు దాటి ఉన్నాము జైల్లో, సో అందుకనే మేము తప్పు కూడా యాక్సెప్ట్ చేశాము, 15 సంవత్సరాలు జైల్లో ఉన్నాము, జైల్లో ఉన్న 15 సంవత్సరాలు కూడా మేము సక్రమంగానే ఉన్నాము, సో మేము ఇంకా ఎప్పటికీ అటువంటి చర్యలు చెయ్యము, మమ్మల్ని విడిచిపెట్టండి, రెమిషన్ అనేది మాకు ప్రొవైడ్ చెయ్యండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. రైట్. అయితే సుప్రీంకోర్టు మాత్రం స్టేట్ గవర్నమెంట్కి తన డెసిషన్ని విడిచిపెట్టేసింది. అంటే సుప్రీంకోర్టు నేను చేయడానికి ఏమీ లేదు, స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ మిమ్మల్ని రెమిట్ చేస్తే మీరు బయటకు రాగలరు అని చెప్పి ఆపేసిందనమాట. క్లియర్. అయితే ఇండియాలో అసలు రెమిషన్ మీద ఏమైనా లాస్ ఉన్నాయా అంటే అఫ్కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161 అనేది ఉన్నాయి. ఆర్టికల్ 72 కానీ 161 కానీ రెండు కూడా ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ని, ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ని, 161 గవర్నర్కి పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏ విధమైన పవర్స్? పారడాన్ పవర్స్, సస్పెన్షన్ పవర్స్, రెమిషన్ పవర్స్, కమ్యూటేషన్ పవర్స్. ఈ పవర్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్కి గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఏ వ్యక్తికి అయితే శిక్ష అందుతుందో ఆ వ్యక్తి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇందులో ఉన్న ఒక చాయిస్ని వాళ్ళు అడగగలరు. ఒకవేళ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఓకే అనుకుంటే వీళ్ళు ఆ శిక్షను ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి, యాజ్ ఆఫ్ నౌ ప్రిజన్స్ అనేవి స్టేట్ సబ్జెక్ట్ అమ్మ. క్లియర్. ప్రిజన్స్ అనేవి స్టేట్ సబ్జెక్ట్. షెడ్యూల్ 7లో ప్రిజన్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్లీ స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. సో ఒకవేళ ప్రెసిడెంట్ గవర్నర్ కాకపోతే
వాళ్ళని జైలు నుంచి బయటికి వదిలేసే పవర్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ ఈ రెమిషన్ పవర్స్ని ఉపయోగించి 432 ఆఫ్ సిఆర్పిసి ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళని బయటికి పంపించగలదు. క్లియర్? అయితే చాలాసార్లు ఎప్పుడు చేస్తున్నామా, మహాత్మా గాంధీ బర్త్డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, క్లియర్, అండ్ ఇటువంటి రిపబ్లిక్ డేస్ టైంలో ఇటువంటి స్పెషల్ అకేషన్స్లో చాలామందిని బయటికి రిలీజ్ చేస్తుంది అండర్ ది సిఆర్పిసి 432 ప్రావిజన్స్ ప్రకారం. క్లియర్? సో ఇండియాలో రెమిషన్ చేసే పవర్స్ లాస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అర్థమయ్యాయి కదా, రైట్? అండ్ ఏ విధాల మీద ఈ రెమిషన్ అనేది చేస్తారో చూడమా. దట్ జనరల్గా రెమిట్ చేసే ముందు ఒక సెంటెన్స్ రివ్యూ బోర్డ్ అనేది ఏర్పాటు చేస్తారు అండ్ వాళ్ళకి పవర్స్ ఇస్తారనమాట సెక్షన్ 432 ప్రకారం. అప్పుడు సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ స్టేట్స్ కెనాట్ ఎక్సర్సైజ్ ది పవర్ ఆఫ్ రెమిషన్ ఆర్బిట్రరీలీ. బట్ సుప్రీంకోర్టు ముందుగానే చెప్పింది ఏంటని, మీకు 432 సిఆర్పిసి ప్రకారం ఎవరినైనా రిమిట్ చేసే పవర్ ఉంది అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఆర్బిట్రరీగా అంటే నచ్చినట్లుగా వదిలేయడానికి లేదు. మీరు కొంతమందిని వదిలిపెడుతున్నారు అంటే అది ప్రాపర్ డ్యూ ప్రాసెస్ అయి ఉండాలి. సార్ ఈ డ్యూ ప్రాసెస్ అయి ఉండాలి అంటే అర్థం ఏంటి? వదిలేసే వాళ్ళు ఫెయిర్గా జస్ట్గా ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి పొలిటీషియన్, ఈ వ్యక్తి బయటికి వెళ్తే డబ్బులు ఇస్తాడు అన్నట్టు వదలకూడదు. ఎస్, ఇన్ని సంవత్సరాలు కూడా జైల్లో కరెక్ట్గానే ఉన్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు, అందుకనే ఇప్పుడు రెమిట్ చేస్తున్నాం అన్నట్టు డ్యూ ప్రాసెస్గానే ఫెయిర్గా జస్ట్గా ఉండాలి తప్ప ఆర్బిట్రరీగా ఉండకూడదు. క్లియర్? ఎస్. అండ్ ఈ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తారనమాట. ఏంటి ఆ క్రైమ్ ఎటువంటిది, సీరియస్నెస్ ఆఫ్ క్రైమ్ ఏంటి, అండ్ కో అక్యూజ్డ్ యొక్క స్టేటస్ ఏంటి, వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క కాండక్ట్ ఏంటి, వాళ్ళ బిహేవియరల్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇలా ప్రతిదీ చెక్ చేసిన తర్వాతే ఒక తుది నిర్ణయంకి వస్తారు. అండ్ ఇటువంటి స్పెషల్ అకేషన్స్లో వీళ్ళందరినీ బయటికి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? రైట్. అండ్ జైల్ మాన్యువల్స్ కూడా కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. సో దట్ సర్టెన్ డేస్ ఆఫ్ రెమిషన్ ఇన్ ఎవ్రీ మంత్ ఫర్ గుడ్ బిహేవియర్ ఆఫ్ కాన్విక్ట్స్. అంటే ఇలా పూర్తిగా రెమిట్ చేయడమే కాకుండా కొన్నిసార్లు కొన్ని అకేషన్స్లో వీళ్ళు బయటికి రావచ్చు అన్నమాట. క్లియర్? సో ఈ టైమ్స్లో వీళ్ళు ఏవైతే గుడ్ యాక్షన్స్ ఉన్నాయో వాటి బట్టి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కంప్లీట్లీ నిరపరాధిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా కొన్ని ఛార్జెస్ వల్ల లోపలే ఉన్నాడు అనుకోండి, అయితే అతని కంప్లీట్ యాక్షన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయంటే ఫ్యామిలీని చూసుకోవడానికి మంత్లీ వన్స్ ఒక 1 డే కానీ 2 డే కానీ పంపిస్తారు. ఆ 1-2 డేస్ ఆ వ్యక్తి ఉండి మళ్ళీ బ్యాక్కి జైలుకి వచ్చేయాలన్నమాట. క్లియర్? సో హౌఎవర్ కన్విక్ట్స్ సర్వింగ్ ద సెంటెన్సెస్ ఆర్ ఎంటైటిల్డ్ టు సీక్ రిమిషన్ ఓన్లీ ఆఫ్టర్ మినిమం 14 years. ఒకవేళ ఎవరైనా జీవిత ఖైదులు ఉన్నప్పటికీ కూడా కేవలం 14 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత మాత్రమే ఈ విధమైన రెమిషన్ గురించి అడగగలరు. అండ్ ఈ బిల్కీస్ బానో కేసులో కూడా అదే జరిగింది. వీళ్ళు 14 years అయిపోయిన తర్వాత కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. సో మమ్మల్ని కూడా ఇప్పుడు బయటికి పంపించండి అని చెప్పి అడిగారనమాట. సో అయితే చాలా వరకు ఈ రెమిషన్ని క్రిటిసైజ్ చేస్తారనమాట. ఎందుకంటే చాలామంది చాలా వెరీ డేంజరస్ క్రూయల్ క్రైమ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ ఈ రెమిషన్ పాలసీతో అయితే మరి ఇంకా అలాంటప్పుడు అరెస్ట్ చేయడం ఎందుకు? అవునా కదా? ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత మళ్ళీ వేరియస్ సిఆర్పిసి పవర్స్తోని ప్రెసిడెన్షియల్ గవర్నర్ పవర్స్తో వ్యక్తులను బయటికి రిలీజ్ చేసేస్తే ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ థింకింగ్ అనేది పోతుంది. అసలు మరి ఇంకెందుకు అని అంటారు. అవునా? సో దట్ ఉమెన్ మీద, చిల్డ్రన్ మీద క్రైమ్స్ చేసినా సరే వాళ్ళని కూడా ఎందుకు ఎలిజిబుల్గా ఉంచుతున్నారు అంటే క్రైమ్స్ చేసేటప్పుడు కేవలం కొన్ని క్రైమ్స్కి మాత్రమే రెమిషన్స్ ఉండాలి తప్ప ఫీమేల్స్ మీద, కమ్యూనల్ క్లాషెస్లో ఉన్న వాళ్ళని, చిల్డ్రన్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, ఇటువంటి వాళ్ళకి రెమిషన్ ఇవ్వకూడదు కదా అని అంటున్నారనమాట. క్లియర్? సో హౌఎవర్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, నాట్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ఎ రూలర్. క్లియర్? అంటే అర్థం ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఎవరిని అనుకుంటే వాళ్ళనని కాదు,
ప్రాపర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని బయటికి వదిలిపెట్టాలి, లేదంటే ఈ విధమైన నమ్మకం అనేది పోతుంది అని చెప్తున్నారనమాట. సో మీకు అంతా కేసు అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే క్వశ్చన్కి వెళ్దాం. అంతకుముందు ఒకసారి చూడమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద కూడా మనకి ఆఫర్ అనేది ఉంది. కేవలం 22,500 రూపీస్కే మీకు టోటల్ వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీతో 22,500కే లైవ్ ప్లస్ రికార్డెడ్. దీంట్లో మీకు పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి ఉన్నాయమ్మా. సో ఈ నెంబర్ చూడండి, 7893899553. కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. అయితే ఆంథ్రోపాలజీ కంప్లీట్గా నేనే డీటెయిల్గా చెప్తాను, మీకు ప్రాపర్ నోట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, అండ్ రెగ్యులర్గా మీరు ఎగ్జామ్స్ కూడా రాయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఆఫర్ 31 ఆగస్ట్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు అంతటి లోపల వేగంగా జాయిన్ అయితే మీకు ఈ బ్యూటిఫుల్ డిస్కౌంట్ అనేది అవైల్ చేసుకోగలరు. క్వశ్చన్ చూడమ్మా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వెన్ అన్ ఇండివిజువల్ మేక్స్ ఏ సఫిషియంట్ కేస్ ఫర్ పరోల్. పరోల్ అంటే పరోల్ మీద బయటికి రావడం అనమాట. ఇట్ బికమ్స్ ఏ రైట్ ఆఫ్ ది ఇండివిజువల్ టు బి రిలీజ్డ్ ఆన్ పరోల్. పరోల్ అనేది ఒక హక్కుగా చూపిస్తున్నారు. క్లియర్? సో పరోల్ అనేది ఒక హక్కా కాదా అనేది మీరు ఇప్పుడు స్టేట్మెంట్లో చెప్పాలన్నమాట. క్లియర్? అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఓన్ రూల్స్ అనేవి ఉంటాయి ఫర్ ది రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్ ఆన్ పరోల్. క్లియర్? సో ఈ 2 స్టేట్మెంట్స్ని చూడండి. 2 స్టేట్మెంట్స్ని చూసి ఏదైతే ట్రూ స్టేట్మెంటో అది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ దీని యొక్క ఆన్సర్ అనేది ఈ పీడిఎఫ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు అందులో చూడొచ్చు అనమాట. బట్ డోంట్ నెగ్లెక్ట్, ఖచ్చితంగా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ డూ పుట్ యువర్ ఆన్సర్స్. పార్టిసిపేషన్ చేయకపోతే మళ్ళీ మీకు రెజ్యుమినేషన్ ఇంట్రెస్ట్ అనేది రాదు. రైట్? ఎస్.